గురుగారు, శని వక్రగతి వల్ల మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఏం జరగబోతుంది గురు? శని స్వక్షేత్రం అనమాట మకర రాశికి. అందువలన కుంభరాశి రెండిట్లలో మకర రాశికి ఎక్కువ పవర్ ఉంటుంది. శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు జూలై 17 నుంచి ఈ యొక్క డిసెంబర్ 11 వరకు. అందువలన 2026 సంవత్సరంలో అత్యధికంగా లబ్ధి పొందేటటువంటి రాశుల్లో ఇదొకటి మకర రాశి. అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతు రవి గ్రహాలు కొంచెం ఇబ్బంది పడతాయి ఆగస్టు 2-3 వారాల నుంచి. అంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా ఆకస్మిక ధనలాభం వీళ్ళ కలగడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ భార్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడమో, లేకపోతే వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడమో, లేకపోతే ఇతర పంతుల వృత్తులు, ఇలా వృత్తులు చేసుకుంటూ ఎక్కువ కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి. ఆ విధంగా కొంచెం ఎక్కువ మంది కస్టమర్స్ రావడం వల్ల స్టాక్ మార్కెట్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి మంచిగా బాగుంటుంది. అలాగే ధనస్థానంలో రాహువు కొంచెం కఠినంగా మాట్లాడి పాత బాకీలు అన్నీ కూడా వసూలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. నోటి దురద వల్ల వీళ్ళు కొన్ని రిలేషన్స్ కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అయితే సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల వీళ్ళకి ఆ భార్యాభర్తల అనుబంధాలు విడిపోకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కోర్టుల్లో వీటిల్లో కొట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం కలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి అష్టమకేతువు కాబట్టి కొంచెం డిప్రెషను, ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సూసైడల్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఎందుకు చచ్చిపోతారో కూడా తెలియదు. ఈ మధ్యన త్రిపుర డీజీపీ ఆయన కాల్ చేసుకొని చచ్చిపోయాడు ఆత్మహత్య. అసలు పోలీసులు ఎన్ని కేసులు చూస్తుంటాడని డీజీపీ ఆయన కాల్ చేసుకున్నాడు. కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ పోలీసుకి డిపార్ట్మెంట్కి ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇదంతా కూడా అష్టమ కేతు అలా చేస్తాడు. కాబట్టి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు అవన్నీ కూడా వస్తాయి. వీళ్ళు బ్రహ్మాండంగా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆల్రెడీ ఇల్లు కొనేశారు, అయినా కొత్త ఇల్లు కొనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వాహన యోగాలు ఉన్నాయి ఈ శని వక్రించడం వల్ల. వీళ్ళు ఎక్కువ సంపాదించేస్తుంటే వీళ్ళకి నరఘోష నరదృష్టి కూడా తగలడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ విద్యార్థులు కూడా నిరుద్యోగుల పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవడం, మంచి మార్కులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన, శుభగ్రహ ప్రభావం వలన సంతానం ఖచ్చితంగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కూడా ఎంతో కాలంగా తేల్చినటువంటి వాళ్ళకి వివాహాలు చాలా అవ్వవు, అటో ఇటో అని తేల్చి పడేసారనమాట. కాబట్టి ఆ తేల్చేటటువంటి ఆ స్వభావం ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు వస్తుంది.